జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో టీటీడీ పరిపాలనా భవనం ముందు మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే 12వ పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలిపిరి వద్ద దేవలోక్ ఒబెరాయ్ హోటల్స్ భూ కేటాయింపులు రద్దు చేయాలని చింతా మోహన్ కోరారు. టీటీడీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రండి, భూమిపైకి రండి, హెలికాప్టర్లు ఆపండి. తప్పనిసరిగా పీఆర్సీని ప్రకటించాలి. 12వ పీఆర్సీ 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మరి కాంట్రాక్టర్లకు మీరు ఇస్తున్నారు ఖచ్చితంగా. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నటువంటి మరి ఉద్యోగస్తులకు మీరు ఏమి ఇవ్వకుండా దాటేస్తున్నారు. మరి అంతకుముందున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. రెండో విషయం ధరలు బాగా పెరిగిపోయినాయి. ఎరువుల ధరలు పెరిగిపోయినాయి. రైతులు కన్నీటితో ఉన్నారు. ఈరోజు ఎరువులు విపరీతంగా మిక్సర్లు పెరిగిపోయినాయి. యూరియా ధరలు 1000 రూపాయల పైనే పెరిగిపోయినాయి. మరి వ్యవసాయం చేసేదానికి ధైర్యం చాలటం లేదు రైతులకు. మరి పెట్రోలు డీజిల్ ధరలు కూడా రాబోయే 3 నెలల్లో 125 రూపాయలు దాటే పరిస్థితులు వస్తున్నాయని తెలుస్తూ ఉంది. దేశ ఆర్థిక పరిస్థితి బలహీనమైపోయింది. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి టీటీడీలో దాదాపు 8,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకి పీఆర్సీ లేదు, టీఏ లేదు, ప్రమోషన్లు లేదు. మేము టీటీడీ దేవస్థానాన్ని దాని ధార్మిక సంస్థలో ఉన్న యజమానులందరినీ నేను ప్రాధేయపడి అడుగుతున్నా, వెంటనే వాళ్ళకి పీఆర్సీని అనౌన్స్ చేయించండి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 4 డిఏలు కూడా వెంటనే ఇవ్వండి. వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్లు కూడా వెంటనే ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ధరలు బాగా పెరిగిపోతున్నాయి. ఎరువుల ధరలు పెరిగిపోయినాయి, మందుల ధరలు పెరిగిపోయినాయి, సబ్బులే కాదు ఉప్పులే కాదు అన్ని ధరలు పెరిగిపోయినాయి. ఈ ధరలు కాంగ్రెస్ ఉన్నప్పుడు మేము ఎంతో కంట్రోల్ చేశాం. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దేశ సంపదను పెంచాడు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశాన్ని ఆర్థిక చికాకుల్లోకి తీసుకెళ్తా ఉంది భారతీయ జనతా పార్టీ. మరి దీన్ని మేము ఖండిస్తున్నాం. చివరిలో టీటీడీ ఉద్యోగస్తులు చాలా కష్టాల్లో ఉన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులను టీటీడీలో ఉన్నటువంటి ఆఫీసర్లు బానిసలుగా చూస్తున్నారు. వాళ్ళు బానిసలు కాదు, దేశ పౌరులు, దేశ భక్తి పరులు. వాళ్ళని మీరు ఏమాత్రం హింసకు గురి చేసినా కూడా మేము మాత్రం మీ పైన కేసులు పెట్టక తప్పదు. జాగ్రత్త, మీరు అజాగ్రత్తగా ఉన్నారని మాకు బాగా తెలుసు. ప్రతి చిన్న విషయం కూడా మాకు తెలుసని నేను టీటీడీ అధికారులకు సున్నితంగా తెలియజేస్తాను.